హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ద రూల్ ఆఫ్ 72 ట్రేడ్స్లో నా థర్డ్ ట్రేడ్ గ్రాన్యూల్స్ ఇండియాని ఇవాళ నేను 320 రూపీస్ దగ్గర బై చేశాను. సో ఈ గ్రాన్యూల్స్ ఇండియా షేర్ని బై చేయడానికి రీజన్ ఏంటి, ఆ స్టాక్ యొక్క టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ గురించి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో అదేంటి అంటే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే మనకి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటే ఒకసారి ఒక స్టాక్ బాగా పడిపోయిన తర్వాత లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఇంకా కిందకి వెళ్తూ ఒక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చి పైన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయింది అంటే స్టాక్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. ఇది మనకి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ నేర్పిస్తుంది అనమాట. సో ఇది మనం ఒక క్యాండిస్టిక్లో కనుక అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఒక కన్సాలిడేషన్ జరిగి ఎప్పుడైతే పైకి బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనకి స్టాక్ బాగా పైకి వెళ్తుంది అన్న కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని యూజ్ చేస్తూ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది కూడా నేను అంతకుముందే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు నేను యాపిల్ అనే షేర్ని రీసెంట్గా ఇదే ప్యాటర్న్లో అబ్జర్వ్ చేసి బై చేశాను అని కూడా చెప్పాను. అండ్ అది బై చేసిన తర్వాత దాదాపుగా 20% ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాను. స్టిల్ ఆ స్టాక్ని నేను ఇంకా హోల్డ్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ ఈ రోజు నేను బై చేసిన స్టాక్ గ్రాన్యూల్స్. అయితే గ్రాన్యూల్స్ బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో గ్రాన్యూల్స్ యొక్క డైలీ చార్ట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ ఒకసారి కంటిన్యూస్గా ఇలాంటి ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇదొక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్టాక్ ఒకసారి 330 పైన కన్వీనియంట్గా క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు ఈ స్టాక్లో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను 320 దగ్గరే ఈ స్టాక్ని బై చేసుకున్నాను. ఇక్కడ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ రూల్ ప్రకారం ఏంటంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే ట్రేడ్ చేయాలి, బ్రేక్అవుట్ రాక ముందు ట్రేడ్ చేయకూడదు. ఎందుకలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు యాపిల్ ట్రేడ్ చేశాను అని చెప్పాను కదా. సో ఈ యాపిల్ ట్రేడ్లో నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను అనుకోండి, స్టాక్ ఇలా పడ్డ తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సాలిడేషన్ వస్తుంది. అందుకని నేను 4100 దగ్గర ఫస్ట్ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉన్నప్పుడే 4100 దగ్గర బై చేసేసాను. కానీ ప్రాక్టికల్గా నేను ఈ స్టాక్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. ఏంటంటే ఫస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెన్స్ని ఇమీడియట్గా క్రాస్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అని అనుకున్నాను. కానీ మెల్లగా ఒక్కొక్క రోజు అవుతున్న కొద్దీ ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ అయిపోయిందనమాట. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది దీని రెసిస్టెన్స్ ఇలా కంటిన్యూ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది. అంటే నేను స్టాక్ యాక్చువల్గా కొన్న తర్వాత ఒక 15 to 20 డేస్ దానికంటే కిందే ట్రేడ్ అయింది. బట్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జూమ్ అయిపోయింది. అందుకే నేను ఈ స్టాక్ని ముందే 4100 లెవెల్లో బై చేసుకోగలిగాను. సో ఈ స్టాక్ యొక్క కన్సాలిడేషన్ ఒక రెక్టాంగిల్ షేప్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్లో జరిగిందనమాట. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరిగింది కదా. సో ఇప్పుడు గ్రాన్యూల్స్ ఇండియా షేర్ నేను ఇక్కడ బై చేసినప్పుడు లాస్ట్ టైం యాపిల్ షేర్లో ఇరుక్కున్నట్టే కొన్ని రోజులు ఒక 15 to 20 డేస్ మేబీ ఇందులో స్ట్రక్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఇది కన్వీనియంట్గా 325, 330 లెవెల్ దాటి క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ స్టాక్లో ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే 330 దాటిన తర్వాతే బై చేయాలి. బట్ నేను ఎందుకు ముందుగా బై చేశాను అంటే నాకు వేరే ఇండికేషన్స్ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. సో ఆ ఇండికేషన్స్ చూపించడం కోసం నేను జీరోదా ప్లాట్ఫామ్లో గ్రాన్యూల్స్ యొక్క షేర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను స్టడీస్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనుక నేను యాడ్ చేస్తే సో ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ యాక్చువల్గా లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా కిందకి వెళ్తూ ఉంటే ఆర్ఎస్ఐ మాత్రం పైకి వెళ్తూ ఉంది. అందుకే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్, పాజిటివ్ డైవర్జెన్స్ కనిపించింది చూడండి. సో అందుకని మేబీ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి హిట్ అయింది అని అంటే ఇమీడియట్గా రివర్స్ అయి పెరిగిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది నా సెకండ్ కన్విక్షన్. అంటే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ద్వారా ఈ స్టాక్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం నా ఫస్ట్ కన్విక్షన్ అయితే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ద్వారా కూడా పెరుగుతుంది అని చెప్పేది సెకండ్ కన్విక్షన్. అలాగే ఈ స్టాక్లో నాకు ఒక థర్డ్ కన్విక్షన్ కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ కంటిన్యూస్గా పడిపోతూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాపిల్ చూస్తున్నాను. సో యాపిల్ షేర్ ప్రైస్ ఇలా పడిపోతున్నప్పుడు దాని వాల్యూమ్స్ కూడా పడిపోతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ యొక్క ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి నేను ట్రై చేస్తే ఇలా వాల్యూమ్స్ పడిపోతూ ఉన్నాయి. మధ్యలో ఒక్కరోజు మాత్రమే ఒక ఫేక్ వాల్యూమ్
బ్రేక్అవుట్ వచ్చింది. బట్ మిగిలిన రోజులన్నిట్లో కూడా వాల్యూమ్ అనేది డైలీ డే బై డే తగ్గుతూ వచ్చింది. సో ఇలాంటప్పుడు నేను ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పి కొంచెం కన్ఫర్మ్డ్గా ఉంటాను అనమాట. సో స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి అంటే అక్యుములేషన్ జరిగి రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుందన్నమాట. సేమ్ అలాగే నేను గ్రాన్యూల్స్ ఇండియా స్టాక్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు గ్రాన్యూల్స్ ఇండియాలో కూడా ఈ స్టాక్ యొక్క వాల్యూమ్స్ డే బై డే తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పీక్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు నా చార్ట్ అనేది ఇలాగా డౌన్ ట్రెండ్కి వస్తూ ఉంది. సో స్టాక్ ప్రైస్ పడిపోతుంది అండ్ వాల్యూమ్స్ కూడా పడిపోతున్నాయి కాబట్టి రివర్సల్ అనేది ఈ రోజు కాకపోతే ఇంకొక 5 days ఆర్ 10 days తర్వాత అయినా వస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ నేను చూసుకొని ఈ స్టాక్ని ఈ లెవెల్లో బై చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నా అనమాట. మరి ఈ స్టాక్కి టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి? సో ఈ గ్రాన్యూల్ చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో ఈ లెవెల్ దగ్గర లోయెస్ట్ క్లోజ్ ఉందన్నమాట. సో దీనికంటే కింద క్లోజ్ అవ్వలేదు, నెక్స్ట్ డే కిందకి వెళ్ళింది కానీ పైకి వచ్చి రివర్స్ క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ యాక్చువల్గా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ 310 కింద కనుక క్లియర్ కట్ క్లోజ్ వచ్చింది అంటే నెక్స్ట్ డే మొమెంటమ్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే 310 కింద క్లోజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కూడా మళ్ళీ 310 కింద క్లోజ్ అయితే నేను ఈసారి ఏమనుకుంటున్నా అంటే 2 days 310 కింద క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను. యూజువల్గా ఏమవుతుందంటే ఒక్క డే కింద క్లోజ్ అయ్యి కూడా ఫేక్ సిగ్నల్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి షార్ప్గా పెరగచ్చు. అందుకోసమని నేను 2 days 310 కింద కనుక క్లోజ్ అయింది అని అంటే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని ఎగ్జిట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే 309 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం, సెకండ్ డే ఇంకొక 2% పడిపోయి 303 దగ్గర క్లోజ్ అయింది అని అనుకుందాం. సో 303 దగ్గర క్లోజ్ అయితే యాజ్ ఆఫ్ నౌ నేను 320 దగ్గర బై చేశాను కాబట్టి దాదాపుగా 5% స్టాప్ లాస్ ఉంది అని అనుకోవచ్చు. సో నేను 303 దగ్గర నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటున్నాను. 303 దగ్గర క్లోజ్ అయితే నా స్టాప్ లాస్ అని అనుకుంటున్నాను. సో నేను బై చేసిన లెవెల్ వచ్చేసి 320 అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో పైకి వెళ్ళినప్పుడు నా మినిమం టార్గెట్ యాక్చువల్గా ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ప్రకారం ఈ అంతకుముందు హై ఉంటుందన్నమాట, 404 ఉంటుంది. బట్ సమ్హౌ ఈ లెవెల్లో చాలాసార్లు రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి నేను టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాను 386 లెవెల్లో. సో ఇప్పుడు నేను దీన్ని రిస్క్ రివార్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యొక్క బయింగ్ లెవెల్ ఇక్కడ ఉంటే స్టాప్ లాస్ వచ్చేసి ఒక 5% ఉంది అండ్ టార్గెట్ వచ్చేసి దగ్గరగా 20% ఉంది. సో రిస్క్ రివార్డ్ కూడా 1:4 ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ చేయొచ్చు. అయితే నేను కొన్నిసార్లు ఈ 20% ప్రాఫిట్ వచ్చేదాకా ఆగను, మేబీ ఈ పీక్ టచ్ అవ్వగానే కూడా కొన్నిసార్లు ఎగ్జిట్ అయిపోతూ ఉంటాను. సో సమ్వేర్ ఇలా చూసుకున్నా కూడా 10% ప్రాఫిట్ అయితే నాకు కనిపిస్తుంది 353 లెవెల్లో. సో 10-20% టార్గెట్తో 5% స్టాప్ లాస్తో గ్రాన్యూల్స్ ఇండియా షేర్ని నేను ఈరోజు బై చేశాను అనమాట. అయితే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఈ స్టాక్ అనేది 303 దాకా కూడా వెళ్ళదు అని అనుకుంటున్నానంటే ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ మనం చూడడం కోసం ఒకసారి నేను screener.inకి వెళ్ళి గ్రాన్యూల్స్ ఇండియా యొక్క షేర్ ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తే దీని రెవెన్యూ గ్రోత్ రేట్ చూడండి, పాస్ట్ 5 years నుంచి 1400 crores, 1685, 2279, 2599, 3238. సో క్లియర్ గ్రోత్ ఉంది సేల్స్లో. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్లో మనం చూసుకున్నా కూడా 165 crores నుంచి 549 crores దాకా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా క్లియర్గా ఇంప్రూవ్ అవుతుంది. 2017లో 21% ఉన్న తర్వాత కొంచెం తగ్గి 17%కి వచ్చి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ 26%. సో హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ రికార్డ్ చేసింది ఈ ఇయర్లో. అందుకోసమని ఈ స్టాక్లో అప్సైడ్ మొమెంటం చాలా వరకు ఉండొచ్చు. బట్ ఫార్మా సెక్టార్లో రీసెంట్గా కన్సాలిడేషన్ మోడ్లో ఉండడం వల్ల ఈ స్టాక్ కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆ రేంజ్లో యాజ్ ఆఫ్ నౌ 318 లెవెల్ అనేది బాటమ్ అని అనుకుంటూ ఇక్కడ నుంచి రివర్స్ అయితే 350 to 380 రూపీస్ టార్గెట్గా నేను ఈ స్టాక్ని ట్రేడ్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో ద్వారా ఒక స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఒక ట్రేడ్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.